హాయ్! హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళైతే మా వారు కూరగాయలు తెచ్చారండి మా హస్బెండ్. ఇదిగోండి అసల కూరగాయలంటే కూరగాయలు కాదు, ఫ్రెష్‌గానే ఉన్నాయి కదా! ఇగో దోసకాయలు తెచ్చారు. ఉన్న ఇద్దరి కోసం ఒక దోసకాయ, ఒక అర కేజీ ఉన్నది తెస్తే ఎలా వండాలంటారు? తేవద్దన్నాం అనుకోండి శాంతం మానేస్తారనమాట. అందుకనైతే తెమ్మనుకోకుండా ఉండలేం కదా! తెచ్చారనమాట. అసలు నేను చెప్పలేదు తెమ్మని. వర్షాలకి కూరగాయలు కూడా లేవండి బాబు. గార్డెన్‌లో ఏమి కాయను కూడా కాయటం లేదు ఇంట్లో. ఇంకా దాంతోటి ఎలా అయితే తెచ్చారో వాటిల్ని బెండకాయలు, దోసకాయలు కొంచెం విడిగా చేశాను. ఇంక సంచిలో నుంచి తీయడం అవ్వలేదనమాట. చూసారా? తేవద్దన్నాం అనుకో కోపమొస్తది. క్యారెట్ ఇలాగ తెచ్చుకునేది మంచిగా తెచ్చుకోవాలి కదా! మా హబ్బీ తెస్తే ఇలా ఉంటాయండి బాబు. కూరలన్నీ అలా పిచ్చి పిచ్చిగా తీసుకొస్తారు. తీసుకొచ్చి నేనేదన్నా అన్నాననుకోండి, ఇంకా అక్కడితో రసాబస. ఇగో బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, దొండకాయలు, అలాగే అదేంటిది చామదుంప అంటాం కదా! చామదుంప ఇగో బంగాళదుంప కూడా పాయే. పచ్చిమిర్చి తెచ్చారు. ఇవి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో! మరి మందులు ఎన్ని వేశారో తెలవదు గానీ, అన్నీ కలిపి అయితే చక్కగా తీసి విడివిడిగా పెడుతున్నాను. ఈలోపొచ్చి నాకు బాక్స్ పెట్టాల్సిందే. నేను ఇవాళ వెళ్తున్నాను క్యాంప్ అని చెప్పారు. సరే అని చెప్పేసి గబా గబా హడావిడి అండి బాబు. ప్రొద్దుటే ఇది తెల్లవారుజామున జరుగుతది. మినిమమ్ టు మినిమమ్ 7:30, 8కి బాక్స్ ఇచ్చేయాలనమాట. అందుకని నేను మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ చేస్తా కదా! ఇలాగ కొంచెం లైట్ ఫోకస్ అది ఏమి యాడ్ అవ్వదు. ఇదిగోండి కొంచెం దొండకాయలు తీసుకున్నాను. నేను చక్కగా కాఫీ అయితే కలిపేసుకున్నాను. అన్నీ తీసుకొని అయితే బయటికి పోతున్నాను. ఎందుకంటే ఇక్కడ చీకటిగా వెలుతురు లేదనమాట. అదీగాక నేను కిచెన్‌లో కూర్చొని అయితే ఏవి కట్ చేయను. బయట కట్ చేసేసుకున్నాను. దీంట్లో అయితే దొండకాయ పచ్చడి చేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఒక 7, 8 పచ్చిమిరపకాయలైతే ఆ ముందు నూనె ఏసి వేయించేసుకుంటున్నాననమాట. ఎందుకంటే మనం పచ్చడి చేయడానికి మిర్చి ఆరాలి గదా! అందుకని చెప్పేసేసి అయితే చక్కగా ముందు చ పచ్చిమిర్చి వేయించేసుకున్నాను. అదిగోండి. చక్కగా వేయించేసుకొని తీసేసుకోవాలనమాట. తీసేసుకొని దీంట్లో అయితే కొంచెం నూనె ఎక్కువైంది. వంకాయ కూరకి ఇంత నూనె అయితే వేస్తే ఇంకా మా హబ్బీ ఉన్నారు చూసారా? అరిచేస్తారనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకుని దీంట్లో అయితే నేను వేసేది వంకాయ మసాలా అనమాట. అంటే పెళ్ళిళ్ళకి చేస్తారు కదా! అట్లా చేస్తున్నాను. ఇదిగో బొచ్చెడంత ఆవాలు వేశాను. మామూలుగా తాలింపు తెలిసిందేగా మీకు. తాలింపు అయితే వేస్తాను. మా ఈయనంటారు, "ఎందుకు రోజు పప్పులేసేస్తావు" అనేసి అంటారు. ఏవండీ మనం తినేది ఏదో కొంచెం తింటాం. దాంట్లో వచ్చే 4 పప్పుల కోసం హడావిడి చేస్తారనమాట. మా హబ్బీ ఉన్నారు చూసారా? ఆయనకి కుకింగ్ వచ్చనమాట. అందుకని మనం ఏం చేసి కూడా మెప్పించలేని పరిస్థితి అండి. పక్కన సౌండ్లు. ఇదొక రచ్చ. చూసారా? చక్కగా అయితే తాలింపు వేయించేసుకోవాలి. బాగా వేయించేసుకున్న దాంట్లో అయితే కొంచెం జీలకర్ర, కొంచెం అంత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఏయనవసరం లేదు. కానీ నేను ఊరికనే 2 వేసాననమాట. తర్వాత లాస్ట్‌లో ఇది కొంచెం ఏగిన తర్వాత అయితే మనం కరివేపాకు అది వేసేసుకోవాలి. కాస్త బాగా వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. ఈ ఆయిల్ వల్ల మొత్తం గ్యాస్ అంతా చుట్టూ చూడండి ఎలా ఆయిల్ చిందిపోయిందో. రిఫైండ్ ఆయిల్ కదా! అందుకని చెప్పేసి ఇంత చిన్న ప్యాన్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? చాలండి వండే ఇద్దరు కూర కోసం పెద్ద పెద్ద దాకలు పెట్టి, మూకుళ్ళు పెట్టి వండాలని అనిపించలేదనమాట. అందుకనైతే ఇలాగా చేసేస్తున్నానన్నమాట. చక్కగా చీలికలు కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా అంటే ఎలా అంటే కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత అలా వేస్తామన్నమాట. పెళ్ళిళ్ళకి వాటికి మనకి ఫంక్షన్లు వచ్చినప్పుడు కుక్ చేస్తారు కదా! అట్లా ఉంటుంది ఇంచుమించు. ఇదిగోండి చక్కగా వేగుతున్నాయి. వేగేటప్పుడు అటు ఇటు కొంచెం నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటా కొంచెం అంత ఉప్పు అనేది వేసుకుంటే ఏమవుతుందంటే ఉల్లిపాయ ముక్కలు మనకి త్వరగా మగ్గిపోతుందనమాట. అందుకని చెప్పి కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు ఇవాళ ఇది ప్రొద్దుటే వ్లాగ్ కదా! అయితే హడావిడి అనమాట. ఫాస్ట్‌గా చెయ్యి, అది చెయ్యి అనేసి హడావిడి చేస్తా ఉన్నారు. ఫ్లడ్ కదండీ! ఫ్లడ్ డ్యూటీ పడింది. అందుకని కంగారు అనమాట. ఈలోపు నేనైతే దొండకాయ ముక్కలు కోసేసుకున్నాను కదా! దొండకాయలను కూడా మనం వేరే పొయ్యి అయితే వెలిగించేసుకొని పెట్టేసుకుందాము. చక్కగా కొంచెం మూకుడు పెట్టేసుకొని దాంట్లో అయితే కొంచెం అంత నూనె వేసుకొని, అలాగే మనం కోసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా! అవి వేసుకోవాలి. అయితే దీనికన్నా ముందు దొండకాయ పచ్చడికి నేను తాలింపు వేస్తాను అన్నిటికి వేసినట్టే. ఇది దొండకాయ పచ్చడి మామూలుగా కొంతమంది వేయించి చేసుకుంటారు. కొంతమంది వేయించుకోకుండా చేస్తారంట. నేనైతే కొంచెం లైట్‌గా వేయించి చేస్తాను. బావుంటుంది. దీంట్లో అయితే పెరుగు అది కూడా వేసుకోవచ్చు.
ప్రస్తుతం అయితే నేను పెరుగేమి వేయట్లేదు. ఎందుకంటే ఈయనకి బాక్స్‌లోకి పెరుగేస్తే అంత ఇష్టం ఉండదు. అందుకని ఉట్టిగానే ఏసి బాక్స్‌లోకి అయితే పెడతాను. ఇదిగోండి ఇలా తాలింపు అయితే ముందు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత తాలింపు అంటే అవ్వదు గదా! ఈ హడావిడిలో. అందుకని చెప్పేసి అయితే తీసేసుకుంటున్నాననమాట. మొత్తం ఏగిపోయాక కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ అన్నీ మిక్స్ చేసేసి విడివిడిగా చూపించలేదు. ఒకసారే చేస్తున్నాను కదా అని తాలింపు అన్నిటికి వేసినట్టే వేసానండి. ఇప్పుడైతే కొంచెం నూనె అంతా వేసుకొని దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా! దొండకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. ఈ దొండకాయ ముక్కలు వేగేలోపు అయితే మనం ఇది ఉంది కదా! వంకాయ కూర ఉంది కదా! వంకాయ కూర కూడా ఎలాగా అనేది ప్రాసెస్ చూసేద్దాము. ఇది ఇప్పుడు ఎందుకు దొండకాయలు ఎంచుతున్నాను అంటే దొండకాయ ముక్కలు కూడా ఆరాలి కదా! ఆరకోకుండా మనం పచ్చడి చేయలేం కదా! చేతులు కాలుకుంటా. అందుకని చెప్పేసి దొండకాయలనైతే ఇలా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే మగ్గుతుందనమాట. కొంతమందికి మగ్గితే ఇష్టం ఉండదు. అలాగా అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవడమే. గ్యాస్ పొయ్యి అంతా చూసారా? మొత్తం అంతా ఎలా పడిందో అది. చక్కగా అది కొంచెం ఉప్పు అది వేసాం కదా! ఇప్పుడైతే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి అయితే వంకాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. వేయించుకుని చేసుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పచ్చి పచ్చిగా ఉండి బాగోదన్నమాట. నా వీడియోని కూర ఫస్ట్ టైం కూడా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయన్నమాట. సరిగ్గా వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాయి కదా! ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకుందాము బాగా వేయించుకుని. అంటే కొంచెం వేగితే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. మరీ వేగితే కూరలా బాగోదు. ఇక్కడైతే నేను వీట్ గ్రాస్ జ్యూసు తాగుతాను. అది ఎందుకని చెప్పేసి కొంచెం వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను. వీట్ గ్రాస్ ఇదివరకు ఇంట్లో చేసేదాన్ని. ఇప్పుడైతే దొరకట్లేదు సీడ్స్, గోధుమ గింజలు దొరకట్లేదు ఇక్కడ. అందుకని మానేశాను. ఇది చక్కగా వంకాయ వేసాను. వంకాయతో పాటు అలాగే టమాటా కూడా వేసాననమాట. వేసి బాగా మగ్గనిచ్చేసి సరిపడా ఉప్పు కారం ఉన్నాయో లేదో చూసుకోవడమేనండి ఇది. ఇది కొంచెం మగ్గనిద్దాం ఇంకా. ఈ లోపైతే ఇదిగో ఈ గోధుమ గ్రాస్ జ్యూస్ ఉంది కదా! దాన్ని అయితే చేసుకుంటున్నాను. ఇది ఎందుకు అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అనుకున్నా మన హార్మోన్స్ అనేది నీకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్తూ ఉంటారు కదా! అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి ఇలాగ గోధుమ గడ్డి రసం అయితే తాగుతున్నాను. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. చక్కగా దీంట్లో అయితే బాగా తిప్పుకోవాలి. మగ్గిందో లేదో చూసుకుని కొంచెం ఉప్పు కారం మనకి సరిపడా మనం తినే టేస్ట్కి సరిపడా ఉందా లేదా అనేది చూసుకుని చక్కగా అయితే దాంట్లో లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసేసి తీసేసుకోవడమేనండి. నేనైతే ఉంటే కొత్తిమీర కూడా వేస్తాను. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవడమే. అది కొత్తిమీర ఉంటే వేసుకోవడం, లేకపోతే లేదనమాట. ఇది బాక్స్ రెడీ చేస్తున్నాను కదా! అందుకని చెప్పేసేసి అయితే దీని మీద ఉండగానే తీసేసుకుంటున్నాను. కర్రీ తీసేసి ముందు బాక్స్‌లోకి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వేరే బౌల్లోకి తీసి మళ్ళీ దాంట్లో నుంచి బాక్స్‌లోకి గట్టి ఇదంతా ఎందుకని చెప్పేసి ఇలా అయితే బౌల్‌లో తీసేసుకుంటున్నాను. ఆ బాక్స్‌లోకి పంపించే ఏదైతే డబ్బా ఉంటుందో దాంట్లోది. మిగతాది వచ్చేసి ఇలాగ చక్కగా దీంట్లోకి వేరే గిన్నెలో టప్పర్‌వేర్‌లో తీసేసుకొని ఉంచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇయన్నీ అంట్లు కడిగేసుకోవచ్చు కదా! తీసేసుకొని. అలాగే ఉంచితే పెద్ద పెద్ద పాత్రలలాగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి తీసేసాను. ఈ దొండకాయ కూడా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పచ్చడి చేసేసుకుందాం ఆరిపోయింది. ఈ లోపైతే నేను ఏం చేశానంటే ఇదిగోండి చక్కగా పచ్చడికి బయటికి తెచ్చేసుకున్నాను. వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా! పచ్చిమిర్చి కొంచెం అంతా 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర అన్నీ కలిపి అయితే బాగా నూరుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. బాగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకుంటే మనకి బాగుంటుంది. కలర్ అయితే మిక్సీలోది వేరే కలర్ వస్తుంది. ఇది వేరే కలర్ వస్తుంది. ఇది న్యాచురల్గా ఉంటుందన్నమాట ఈ కలర్ అనేది. ఇదిగో చూసారా? ఇప్పుడు అది బాగా నలిగిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు వేయించుకున్నాం కదా! అవి కూడా వేసి అయితే చక్కగా మెత్తగా నూరేసేసుకోవాలి.
నూరేసేసుకొని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా తాలింపు, ఆ తాలింపు గిన్నెలోకి అయితే మార్చుకోవాలన్నమాట. మనకి మిక్సీలో అయితే దొండకాయ ముక్క మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇలాగా రోట్లో అయితే మనకి ముక్క తెలుస్తుందన్నమాట. కొంచెం కచ్చాపచ్చాగా నలిగి ముక్క నోటికనేది తెలుస్తుంది. అది రోటి పచ్చళ్ళకి, మిక్సీలో పచ్చళ్ళకి డిఫరెన్స్ అనమాట. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. హడావుడిగా అస్సల బాక్స్ హడావుడి అంటే చాలా కష్టం. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరన్నా అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. అలాగే ఫుల్ వాచ్ చేయండి వీడియో అనేది. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకో వీడియోలో అయితే మంచిగా ఇంకో వ్లాగ్తో అయితే కలుద్దాము. ఇదిగోండి చక్కగా తీసేసుకుంటున్నాను. పచ్చడి అది అంతా పావు కేజీ దొండకాయలే కదా, అందుకని చెప్పేసి కొంచెమే వచ్చింది. ఉన్న ఇద్దరికి సరిపోతుంది అది. నాకైతే రోటి పచ్చళ్ళు బాగా నచ్చుతాయి. అంటే అంతకుముందు నలుగురు, ఐదుగురు ఉన్నప్పుడైతే హడావుడిగా అవ్వదని చెప్పేసి పెద్దగా చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఉన్నది ఇద్దరు, ముగ్గురు ఉంటున్నాం కాబట్టి కంపల్సరీ రోటి పచ్చళ్ళే చేసుకుంటున్నాం. ఇది బాగా మిక్స్ చేసేసుకుని రెడీగా ఉన్న మన ఇది ఉంది కదా, గిన్నె ఉంది కదా బాక్స్లోకి, ఆ బాక్స్లో డబ్బాలోకి అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసేసుకొని బాక్స్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ గడ్డి వాటర్, అదైతే వడపోసేసుకుని పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఆరాక తాగేయచ్చు అనమాట. మళ్ళీ మర్చిపోతే కుదరదు కదా, అందుకని. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.